IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి చాలా మంది ఈవీఎంల మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఒక ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో ఉన్నటువంటి పలు రాష్ట్రాలలో ఇదే పరిస్థితి. దాదాపుగా చాలా రాష్ట్రాలు ఈవీఎంలను వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రాలంటే కొన్ని రాజకీయ పార్టీలు, ఆయా రాష్ట్రాలలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు వీళ్ళు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి. మన ఏపీ విషయానికి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈవీఎంలలో ఏదో పొరపాటు జరిగింది, లేదంటే ఇంత ఘోరంగా 11 సీట్లకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కాదు అనేది వాళ్ళు వ్యక్తపరుస్తున్నటువంటి అనుమానాలు. సో ఈ నేపథ్యంలోనే ఒంగోలు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒక 11 పోలింగ్ బూత్ల మీద తనకు అనుమానం ఉంది అని చెప్పి వాటిల్లో రీకౌంటింగ్ నిర్వహించాలి, మాక్ పోలింగ్ చేయాలి అని చెప్పి ఎన్నికల కమిషన్ని కోరటం, దానికి తగినట్లుగా ఆయన 5.5 లక్షల సొమ్మును కూడా చెల్లించడం జరిగింది. దీంతో ఎలక్షన్ కమిషన్ కూడా రీకౌంటింగ్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. ఈ నెల 19వ తేదీ నుంచి 24వ తేదీ మధ్యలో ఈ 12 పోలింగ్ బూత్లకు సంబంధించి మరొకసారి రీకౌంటింగ్ చేస్తామని, దీనికి సంబంధించే డమ్మీ బ్యాలెట్లను ఏర్పాటు చేయాల్సిందిగా బెల్ కంపెనీ అధికారులకు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లుగా తెలుస్తుంది. మరొక వైపు బొబ్బిలి శాసనసభకు పోటీ చేసినటువంటి వైసీపీ అభ్యర్థి కూడా ఇదే విధంగా అనుమానం వ్యక్తం చేయటం, ఆయన కూడా డబ్బు చెల్లించి రీకౌంటింగ్ కోరటంతో అక్కడ కూడా ఈ నెల 19 నుంచి 24 వరకు రీకౌంటింగ్ నిర్వహించనున్నారు. ఒకవేళ రీకౌంటింగ్లో గనక గతంలో ఏవైతే వచ్చినాయో అవే ఫలితాలు మరలా వచ్చినట్లయితే ఈవీఎంల మీద అనుమానించాల్సినటువంటి అవసరం లేకుండా పోతుంది. లేదా ఏవైనా తేడా వచ్చినాయి అంటే ఒకసారి దీని మీద మరలా రివ్యూ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈవీఎంలు హేతుబద్ధమైన ఈవీఎంలని ఉపయోగించడం అనేది కరెక్ట్ ప్రాసెసేనా లేదా ఓల్డ్ బ్యాలెట్ విధానానికే వెళ్ళాలా అనే దాని మీద మరొకసారి చర్చ నడిచే అవకాశం. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసే దిశగా అడుగులు వేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో చెప్తూ ఉంది. అలాగే కూటమి ప్రభుత్వం కూడా త్వరలోనే అన్ని హామీలను నెరవేరుస్తామని చెప్తూనే ఉంది. మరొక పక్క డబ్బు లేదు, నిధులు లేవు. గత ప్రభుత్వం భారీ స్థాయిలో అప్పులు చేసి ప్రభుత్వంలో నిధులు లేకుండా చేసింది. సో క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం, పథకాలు ఇప్పుడే అమలు చేయలేమని చెప్తుంది. మరి ఓవరాల్గా అటు చేస్తారో తెలియదు, ఇటు చెయ్యరో తెలియదు, అటు ఇటు కానటువంటి పరిస్థితుల్లో ఊగిసలాడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నెల 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తారనేటువంటి వార్తలు గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించే రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఆయన ఆర్టీసీ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నెల 15వ తేదీ నుంచి ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తారు అని చెప్పి వార్తలు వస్తున్నాయని, అయితే ఇప్పటి వరకు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని, ఎందుకంటే 15వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లని అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి చూస్తున్నటువంటి నేపథ్యంలో, అన్నా క్యాంటీన్ల ప్రారంభోత్సవం ఉన్నటువంటి నేపథ్యంలో అదే రోజు ఆర్టీసీ ఉచిత ప్రయాణం సాధ్యం కాకపోవచ్చని, దీనికి మరొక తేదీ నిర్ణయించేటువంటి అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు. 12వ తేదీన మరొకసారి ఆర్టీసీ అధికారులతోటి సమావేశం అవుతామని, ఇతర రాష్ట్రాలలో ఉచిత ప్రయాణం ఏ విధంగా నిర్వహిస్తున్నారనేటువంటిది అధ్యయనం చేశామని, దాని మీద కూడా ఈ నెల 12వ తేదీన సమావేశంలో చర్చించిన తర్వాత ఒక తేదీ ఖరారు చేస్తామని, అది 15వ తేదీ అవ్వచ్చు లేదా మరొక తేదీ అవ్వచ్చు. ప్రస్తుతానికైతే 15వ తేదీన ఉచిత ప్రయాణం అనేది కన్ఫామ్గా చెప్పలేము అని చెప్పి ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీద ఆయన భార్య దువ్వాడ వాణి, అలాగే కుమార్తె దువ్వాడ హైందవి వీళ్ళు ధర్నా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దువ్వాడ శ్రీనివాసరావు వేరొక మహిళతో అక్రమ సంబంధం కలిగి ఉన్నారని, తన కుటుంబానికి అన్యాయం చేస్తున్నారంటూ ఆయన భార్య జెడ్పీటీసీ అయినటువంటి వాణి ఆయన ఇంటి ముందే ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే నిన్నటి వరకు దీనికి సంబంధించినటువంటి వార్తలు మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి. దువ్వాడ శ్రీనివాసరావు కూతురు కూడా భారీ స్థాయిలో తండ్రిని విమర్శించడం ఇవన్నీ కూడా చూసాం. అయితే ఓవరాల్గా ఈరోజు దువ్వాడ శ్రీనివాసరావు స్పందించడం జరిగింది. లీగల్గా తన భార్యకు విడాకులు ఇస్తున్నట్లుగా ఆయన ప్రకటించడంతో పాటు టెక్కలి పోలీస్ స్టేషన్లో ఆయన తన భార్య మీద ఫిర్యాదు కూడా చేశారు. రిటర్న్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. తన ఇంటి వద్దకు వచ్చి దువ్వాడ వాణి, ఆమె కుమార్తె దువ్వాడ హైందవి, అలాగే
దువ్వాడ వాణి అనుచరులు తన ఇంటి గేటుని బద్దలు కొట్టి తన మీద హత్యాయత్నం చేశారు అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే అటెంప్ట్ టు మర్డర్, దువ్వాడ శ్రీనివాసరావుని ఆయన భార్యే హత్యాయత్నం చేశారు అని తన అనుచరులతోటి వచ్చి అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి దీన్ని నెక్స్ట్ ఎలా వెళ్ళబోతుంది అనేది తెలియాలి. ప్రస్తుత ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్నప్పుడు ఆయన మీద సెడేషన్, రాజద్రోహం కేసు పెట్టి ఆయన అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా సిఐడి అధికారులు తన మీద కస్టడీలో హత్యాయత్నానికి పాల్పడ్డారు, సిఐడి అధికారులు తనని హింసించారు అనేటువంటి ఆరోపణలు చేస్తూ ఆయన గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అయితే ఈ కేసులో ఉన్నటువంటి మాజీ సిఐడి అడిషనల్ ఎస్పీ విజయపాల్ తనకు ముందస్తు బెయిల్ కావాలని చెప్పి ఏపీ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. నిన్న ఈ కేసు మీద విచారణ జరపడం జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా పిటిషనర్ తరపున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ రఘురామకృష్ణరాజుని నిబంధనల మేరకే అరెస్టు చేయడం జరిగిందని, రాజద్రోహం కేసులో ఆయన్ని అరెస్టు చేసి కోర్టు ముందు ఉంచడం జరిగిందని, అయితే అప్పట్లోనే ఆయన చేసినటువంటి ఆరోపణల మేరకు హైకోర్టు వైద్య పరీక్షలు చేయించగా ఆయనకు ఎటువంటి గాయాలు లేవని చెప్పి తేలిందని చెప్పి, కాబట్టి ఆ ఆరోపణలన్నీ అవాస్తవమని ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వమని చెప్పి వాదనలు వినిపించారు. అయితే ప్రభుత్వం తరపున వాదనలు వినిపించినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలాగే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా మాట్లాడుతూ ఈ కేసులో రఘురామకృష్ణరాజుకి గాయాలైనవి అని చెప్పి సికింద్రాబాద్ ఆర్మీ హాస్పిటల్ ఒక నివేదిక ఇవ్వటం జరిగిందని, ఇది సుప్రీంకోర్టులో ప్రొడ్యూస్ చేయటం వల్లే ఆయనకు బెయిల్ వచ్చిందని, కాబట్టి ఖచ్చితంగా ఈ కేసులో ఆయన మీద దాడి జరిగిందని, సిఐడి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటమే కాకుండా రఘురామకృష్ణరాజుని కస్టోడియల్ టార్చర్ చేయటం జరిగిందని, కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని చెప్పి వాళ్ళు కోరటం జరిగింది. ఈ వాదనలతో ఏకీభవించినటువంటి న్యాయస్థానం విజయపాల్కి బెయిల్ నిరాకరించడం జరిగింది. ఈ కేసుని 2 వారాలకు వాయిదా వేయటం జరిగింది. మాజీ మంత్రి అలాగే మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే విడుదల రజని అలాగే ఆమె మరిది గోపీనాథ్ తమను హింసిస్తున్నారని, బెదిరిస్తున్నారని స్థానికంగా ఉన్నటువంటి ఎడ్లపాడుకు చెందినటువంటి వ్యక్తి నిన్న మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించినటువంటి గ్రీవెన్స్ కార్యక్రమంలో ఒక వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ఈయనే కాకుండా ఇంకా పలువురు ఇదే చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ఫిర్యాదులు చేయటం విశేషం. తమ 1 ఎకరం 40 సెంట్ల భూమిని విడుదల రజనీకి అమ్మటం జరిగిందని, అయితే వాళ్ళు ఇంకా 25 లక్షలు పెండింగ్ ఉందని, ఆ 25 లక్షలు ఇవ్వమని అడుగుతుంటే ఇప్పుడు బెదిరిస్తున్నారని, అవి ఇచ్చేది లేదన్నట్లుగా మాట్లాడుతున్నారని చెప్పి ఆయన కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఆయనతో పాటుగా ఇంకా పలువురు ఇలాంటి విషయాలతోటే ఫిర్యాదులు చేయటం జరిగింది. తమ వద్ద భూములు ఆక్రమించారని, భూములు లాక్కున్నారని కొంతమంది, భూములను కబ్జా చేశారని కొంతమంది, ఇలా రకరకాలైనటువంటి కంప్లైంట్లు నిన్న రావటం జరిగింది. వీటన్నింటినీ పరిశీలించినటువంటి మంత్రులు వీటిని సంబంధిత శాఖలకు ఫార్వర్డ్ చేస్తూ వీటి మీద చర్యలు తీసుకునేలాగా చూస్తామని, మీకు న్యాయం జరిగేలాగా చూస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వటం జరిగింది. మాజీ మంత్రి పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద జ్యుడిషియల్ విచారణకు ఆదేశించాలని చెప్పి సిపిఎం నేత నారాయణ వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇటీవల మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైళ్లు దహనమైనటువంటి విషయం అందరికీ తెలిసిందే. ముందుగా ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదవశాత్తు జరిగింది అనుకున్నప్పటికీ కూడా విచారణలో ఇది కావాలని చేసినటువంటి పనే, కొంతమంది కావాలనే వీటిని ఫైళ్లను దహనం చేశారు అనేటువంటి ప్రాథమిక అంచనాకు వచ్చిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించి విచారణ చేస్తున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ దహనం అయిపోయినటువంటి ఫైళ్లలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి వ్యవహారం చాలా ఉందని, అందుకనే వీటిని కాల్చివేయటం జరిగిందని, దీని వెనక పెద్దిరెడ్డి ముఖ్య అనుచరుల హస్తం ఉందనేటువంటి వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే దీని వెనక ఎవరున్నా సరే వదిలేది లేదని ప్రభుత్వం కూడా చెప్తుంది. అందుకే సిపిఎం నారాయణ కూడా దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కేవలం ఈ పొంగనూరు మాత్రమే కాదని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో ఆయన మీద భూ వివాదాలకు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని, ఆయన చాలా అసైన్డ్ భూములను కూడా కబ్జా చేశారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయని, కాబట్టి ఆయన మీద జ్యుడిషియల్ విచారణ వేసి పూర్తిగా విచారణ జరిపించి
ఒకవేళ నేరం చేసుంటే చట్టం ముందు నిలబెట్టాలి అని చెప్పి ఆయన కోరటం జరిగింది. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సుబ్బారాయుడు హత్య జరిగిన విషయం అందరికీ తెలిసిందే. 2 రోజుల క్రితమే నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి నంద్యాల వెళ్ళటం, ఆ కుటుంబాన్ని పరామర్శించడం కూడా జరిగింది. ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఇటువంటి రాజకీయ హత్యలను ప్రోత్సహిస్తున్నటువంటి చంద్రబాబు, లోకేష్ని అరెస్టు చేయాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అలాగే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దీనికి సంబంధించే ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ అసలు నంద్యాలలో జరిగినటువంటి విషయం వేరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటూ దానికి ఒక రాజకీయ రంగు పులుముతుందని, ఎప్పుడు అబద్ధాలు అసత్యాలు ప్రచారం చేయటమే వైసీపీకి జగన్కి పనైపోయిందని చెప్పి ఆయన విమర్శించడం జరిగింది. గతంలో వినుకొండలో 2 వ్యక్తుల మధ్య జరిగినటువంటి గొడవని ఏ విధంగా అయితే రాజకీయ రంగు పులిమారో అదే విధంగా ఇక్కడ కూడా ప్రయత్నం చేస్తున్నారని, వాస్తవానికి సుబ్బారాయుడికి వేరొక వ్యక్తులకు మధ్యలో భూ వివాదాలు ఉన్నాయని, వారి భూములను ఆక్రమించారని స్థానికంగా ఉన్నటువంటి దళితులు పలుసార్లు ఆ భూమిని కేటాయించాలని చెప్పి వారి మీద గొడవలు చేయటం జరిగిందని, వాస్తవానికి దళితుల దగ్గర లీజుకి తీసుకున్నటువంటి సుబ్బారాయుడు ఆ భూమిని లీజ్ అయిపోయినా సరే తిరిగి ఇవ్వకపోవటం, అలాగే డబ్బులు చెల్లించకపోవటం చేసినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి గ్రామ పెద్ద ఆ భూములు ఇచ్చేయాల్సిందిగా, డబ్బులు చెల్లించాల్సిందిగా సుబ్బారాయుడికి సూచించడం జరిగిందని, దీంతో ఆగ్రహించినటువంటి సుబ్బారాయుడు తన అనుచరులతో ఆ గ్రామ పెద్ద ఇంటి మీద దాడికి పాల్పడటం జరిగిందని, దాని ఫలితంగానే రివర్స్లో వాళ్ళు చేసినటువంటి అటాక్లో సుబ్బారాయుడు మరణించడం జరిగిందని, వాస్తవానికి ఇది భూ వివాదానికి సంబంధించినటువంటి తగాదా అని, స్థానికంగా ఉన్నటువంటి గొడవల కారణంగా జరిగినటువంటి ఒక హత్య తప్ప దీంట్లో ఎటువంటి రాజకీయ కోణం లేదని, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అని చెప్పి ఆయన ఆక్షేపించడం జరిగింది. విశాఖ స్థానిక సంస్థల కోటాలో జరగనున్నటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించడంతో పాటుగా క్యాంప్ రాజకీయాలు నడుపుతుంది. అంటే తమ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లు, స్థానిక సంస్థల నేతలందరినీ కూడా ఒక చోటకు చేర్చడం జరిగింది. ఎక్కడ ఓట్లు పక్కదారి పట్టకుండా, క్రాస్ ఓటింగ్ జరగకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పకడ్బందీగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇంకా కూటమి తరపున ఎవరిని నిలబెడతారు అయితే ఇప్పటి వరకు తేలలేదు. దీనికి సంబంధించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ జిల్లాకు చెందినటువంటి స్థానిక సంస్థల నేతలతోటి, ఎమ్మెల్యేలతోటి, మంత్రులతోటి సమీక్షా సమావేశం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. కూటమి నుంచి 6 సభ్యులతోటి ఒక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లుగా ఆయన తెలియజేశారు. ఈ కమిటీలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో పాటుగా వంగలపూడి అనిత, గంటా శ్రీనివాసరావు, అలాగే బీజేపీ నుంచి విష్ణుకుమార్ రాజు, జనసేన నుంచి పంచకర్ల రమేష్, ఇలా వీళ్ళందరితో ఒక 6 కమిటీ ఏర్పాటు చేసి వీరు సూచించినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ ఎమ్మెల్సీగా నిలబెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది. వీరు ప్రస్తుతం వైసీపీ క్యాంప్ రాజకీయాలు చేస్తుందని, తమ నేతల అందరినీ కూడా ఆల్రెడీ ఇప్పటికే క్యాంపులకి తరలించడం జరిగిందని, అయినా సరే ఖచ్చితంగా కూటమి అభ్యర్థి గెలిచేలాగా కృషి చేస్తాము అని చెప్పి వారు చంద్రబాబుకి తెలియజేసినట్లుగా సమాచారం. అయితే స్థానిక బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో వాస్తవ పరిస్థితులు వివరించండి అని చెప్పి చంద్రబాబు వీరిని అడిగినట్లుగా తెలుస్తుంది. మరొకసారి వీళ్ళతో సమావేశం అయ్యి అభ్యర్థిని ఖరారు చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఏపీకి చెందినటువంటి స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్, సో ఎస్పీఓ గ్రూప్, సో వీళ్ళని 2 ఏళ్ల క్రితం తొలగించడం జరిగింది. సో వీళ్ళు ఇప్పుడు ధర్నాకి దిగినటువంటి పరిస్థితి. నిన్న తిరుపతిలో జోరు వర్షంలో కూడా వాళ్ళు ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలిపినటువంటి పరిస్థితి. వీళ్ళ విషయం ఏంటి అనేది ఒకసారి పరిశీలించినట్లయితే 2020వ సంవత్సరంలో స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ గ్రూప్ని రిక్రూట్ చేయడం జరిగింది. దాదాపు 2000 పైన ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. వీళ్ళని 2022లో విధుల నుంచి కనీసం ఒక నోటీసు కూడా ఇవ్వకుండా తొలగించడం జరిగింది. సో వీళ్ళు చేసేటువంటి పనులు ఏంటి అంటే రాష్ట్ర వ్యాప్తంగా
ఎక్కడైనా సరే స్మగ్లింగ్ జరుగుతున్న ఎర్రచందనం, గంజాయి ఇలాంటి వాటిని అరికట్టడం, ఉమెన్ ట్రాఫికింగ్ని అడ్డుకోవటం, ఇలాంటివి వీళ్ళు నిర్వహించేటువంటి ప్రత్యేకమైనటువంటి పనులు. వీళ్ళు ఎప్పుడైతే 2022 నుంచి వీళ్ళని విధుల నుంచి తొలగించారో అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎర్రచందనం స్మగ్లింగ్తో పాటుగా గంజాయి, ఉమెన్ ట్రాఫికింగ్ భారీ స్థాయిలో పెరిగిపోయిందని, మరలా వెంటనే తమను విధుల్లోకి తీసుకుంటే ఇవన్నీ అరికడతాము అని చెప్పి వారు తెలియజేయడం జరిగింది. ఎన్నికల సమయంలో తమకు మళ్ళీ ఉద్యోగాలు ఇస్తాము అని చెప్పి, తమకు న్యాయం చేస్తామని చెప్పి చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని, ప్రభుత్వం ఏర్పడి 2 నెలలైనా ఇప్పటి వరకు పట్టించుకోవట్లేదని, గత ప్రభుత్వంలో జగన్ చేసినటువంటి తప్పునే మీరు కూడా చెయ్యొద్దు అంటూ వాళ్ళు నిన్న నిరసన తెలియజేయడం జరిగింది. వెంటనే దీని మీద ఒక నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు దిగుతామని కూడా హెచ్చరించడం జరిగింది. కేరళలోని వైనాడ్ జిల్లాలో జరిగినటువంటి విషాద ఘటన అందరికీ తెలిసిందే. 300కు పైగా ప్రజలు మృతి చెందడం జరిగింది. కొండ చర్యలు విరిగిపడటం, అకాలంగా వచ్చినటువంటి వరదలు, బురదతో కూడుకున్నటువంటి వరద కారణంగా ఎన్నో ఇళ్ళు, గ్రామాలు భూస్థాపితం అయిపోయినటువంటి పరిస్థితి. సో ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ వయనాడ్ జిల్లాని పర్యటించనున్నారు. ముందుగా ఆయన హెలికాప్టర్లో ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత నేరుగా వయనాడ్లో ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని సందర్శించి అక్కడ బాధితులను పరామర్శించనున్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ దీనికి సంబంధించి స్పందించడం జరిగింది. వయనాడ్ ప్రాంతాన్ని ప్రధాని నేరుగా సందర్శించడం అనేది చాలా ఆనందం కలిగిస్తుందని, ఎందుకని అంటే ఆయన ఈ ప్రాంతంలో నేరుగా పర్యటించడం ద్వారా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేయగలుగుతారని, దాని ద్వారా దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించినట్లయితే అక్కడ బాధితులకు మరింత న్యాయం జరిగేటువంటి అవకాశం ఉంటుందని, మోదీ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది.